నమస్తే, దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం. సీతమ్మధార ఎస్ఎఫ్ఎస్ స్కూల్ బ్యాక్ సైడ్ ఉన్న శ్రీ మహాగణపతి ప్రసన్న వెంకటేశ్వర శ్రీ అయ్యప్ప షిరిడి సాయిబాబా వారి ఆలయం అండి. అంటే ఈ రోజుల్లో మీరు గమనిస్తున్నారు కదా, ఏ ఆలయం చూసినా అంటే బహుభాషా కోవిదులాగా ఒక్క దేవుడు కాదండి, మొత్తం అన్ని రకాల దేవుళ్ళతోటి అలంకరిస్తున్నారు. అంటే ఇదివరకు వచ్చే శివాలయం అంటే శివుడు ఎక్కడో ఉండేవాడు, సాయిబాబా అంటే సాయిబాబా అంటే అలాగ, రామాలయం అంటే రామాలయం రాముడు అప్పుడే అలా కాదు. ఒక గుడిలో చూసుకుంటే మళ్ళీ వేరే గుడికి వెళ్ళక్కర్లేదు ఇక్కడ. అంటే స్థలభావం వల్ల లేకపోతే మరి మనిషి బిజీ అయిపోయాడు కదండి. అంటే వెంకటేశ్వర గుడికి వెళ్ళాలంటే ఒక చోటకి, లేకపోతే శివాలయంకి వెళ్ళాలంటే ఒక చోటకి వెళ్ళే పని లేకుండా పుణ్య పురుషార్థం రెండు కలిసి వచ్చేస్తాయి కదా ఒకే చోట వెళ్తే. ఆ ఉద్దేశంతో కూడా అయి ఉండొచ్చు. మరి మీరు అనుకుంటే ఏదనుకుంటే అది. నాకైతే అది అనిపించింది. అంటే మానవుడు సౌలభ్యం కోసం ఎన్నెన్నో టెక్నాలజీలు టెక్నిక్ ఉపయోగిస్తున్నాడు. అందులో ఇదొక భక్తులు కూడా చిన్న పార్టీ టెక్నిక్ ఉపయోగించడం అనుకుంటున్నాను. చూశారు కదా అక్కడ సీతమ్మధారలో. అంటే ఒక రకంగా చెప్పినప్పుడు మీరు నాగస్వామి నాగేంద్రుని యొక్క ప్రతిరూపాలు ఎన్ని ప్రతిష్ఠించారు అక్కడ. అంటే ఈరోజు శనివారం, అందులోనూ కార్తీక మాసం. మరి ఏంటో పూజ తెలియగానే చాలా భారీగా చేస్తున్నారు పూజలు. అంటే నాకు ఒకటి అనిపిస్తూ ఉంటుందండి, మనిషి టెక్నాలజీగా ఎంత ముందుకు వెళ్ళినా మన సనాతన సాంప్రదాయాలు మాత్రం మర్చిపోవడం లేదు అంటానికి ఇది ఒక తార్కాణం అండి. మామూలు రెగ్యులర్గా రొటీన్ భిన్నంగా ఎన్నెన్నో చేస్తూ ఉండొచ్చు. ఎన్ని చేసినప్పటికీ దైవత్వం దగ్గరికి వచ్చేటప్పటికీ తన ప్రాతకాల పద్ధతులు, మన వాళ్ళ పూర్వీకులు ఇచ్చిన ఆచార వ్యవహారాలను ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోకుండా భక్తి ప్రపత్తులతోటి ముందుకు వెళ్తున్నాడు. కాకపోతే ఇందులో కూడా సమాజ శ్రేయస్సు కూడా ఉందని అనుకుంటాను. అది అంటే మతంతో ప్రమేయం లేదు. అది హిందూ మతమైనా, క్రిస్టియానిటీ, బౌద్ధమైన, ముస్లిం అయినా ఏదైనా సరే మన జీవన గతి ప్రగతి రెండు ఇప్పుడున్న దానికన్నా మరింత మెరుగ్గా ఉండాలనే తాపత్రయం అందరికీ ఉంటుంది. ఆ తాపత్రయంలో భాగంగా మనం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటాం. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పెంచుకుంటాం, మనం చేస్తున్న ఉద్యోగాన్ని మరింత అంటే ప్రమోషన్ మొత్తం వేరే అన్ని ప్రయత్నాలు, మానవ ప్రయత్నాలు ఎన్ని చేసినప్పటికీ అంటే దైవత్వం కూడా దానికి తోడైతే మరింత అంటే ఫలితం బాగుంటుందనేది అందరికీ. అంటే దేవుని నమ్మను, లేకపోతే నా స్వశక్తి నేను నమ్ముతాను అనుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నప్పటికీ అంటే 100% ఆ విషయంలో ప్రతి ఒక్కరు మనకు తెలియని శక్తి, మూడో శక్తి ఏదో ఉంది. అంటే మన శక్తి కాకుండా, స్వశక్తి కాకుండా ఒక నైతిక బలం కావాలి. కాబట్టి ఆ నైతికత అనేది ఆ దైవబలంగా చెప్పొచ్చు అనుకుంటున్నాను నేను. ఆ రకంగా ప్రతి ఒక్కరు దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. ఓ రకంగా అంటే దేవుని పూజించడం అనేది, స్తుతించడం అనేది ఒక మనుషులు మనకు స్వార్థపూరితంగా చేసినప్పటికీ ఇప్పుడు సమాజంలో ఉంటున్నాం కదా, సమాజ శ్రేయస్సు కోసం అనుకోవచ్చు, ఒక మంచితనం అనేది ముందుకు వెళ్తుందన్నమాట. అంటే అంతసేపు స్వార్థం అనేది కాస్త కోస్త తగ్గుతుంది అనుకుంటాను నేనైతే. అంటే ఇప్పుడు మరీ మనిషి క్రూయల్ మైండ్ అనేది లేకుండా కాస్త పద్ధతి ప్రకారం నడవడికతోటి వెళ్తాడేమో అనుకుంటున్నాను నేను. ఏదేమైనప్పటికీ దైవత్వం అనేది అందరికీ ఉండడం మంచిదే. అది మన శ్రేయస్సు, సమాజ శ్రేయస్సు, అందరికీ సర్వేజన సుఖనోభవంతి కింద కాదంటారా. హర హర మహాదేవ శంభో శంకర. ఇక మన పార్క్ వచ్చింది. పార్కులో కాసేపు అటు ఇటు తిరిగేసి ముందుకెళ్దాం. చెప్తున్నాను కదండి, సీతమ్మధార పార్క్ అంటే సీతమ్మధార కదండి. వైజాగ్లో చాలా పార్కులు ఒకప్పటికి ఇప్పటికి చాలా మార్పు వచ్చింది. మ్యాక్సిమం అన్ని ఎమ్యూనిటీస్ చెట్లు ఆడవాళ్ళు. అంటే ఇదివరకు పార్క్ అంటే కేవలం పూల మొక్కలు చెట్లు ఉండేవి. అటువంటిది ఇప్పుడు చూడండి, చెట్లు కొట్టేస్తున్నారు.
అక్కడ చిన్నపాటి అంటే గవర్నమెంట్ కూడా కొన్ని పెట్టిందిలేండి. జిమ్ ఎక్విప్మెంట్లు కూడా ఓపెన్ ప్లేస్లో నీటిలో పెట్టింది. అలాగే పార్కుల్లో కూడా పెట్టింది చిన్నపిల్లలు ఆడుకోవడానికి. కానీ మనం రెగ్యులర్గా సింగిల్గా ఎంత చేద్దారనుకున్న ఏదో రకమైన ఆటంకం వస్తుంటుంది. అదే ఒక టీమ్గా వెళ్ళామనుకోండి, ఒక టీం వర్క్ అనేది ఒక 4-5 లేకపోతే కనీసం 2 ప్రతిరోజు ఒక తోడు పెట్టుకుంటే మనకు ఎప్పుడైనా బద్ధకం వస్తే కనుక, మనకు బద్ధకం వస్తే వాడు వస్తాడు, వాడికి బద్ధకం వస్తే మనం వస్తాం, మనం పిలుస్తాం. అలా టీమ్గా వెళ్ళొచ్చు ముందుకి. అలా చెప్పుకుంటూ పోతే ఇదిగోండి జమ్ము చెట్టు అనుకుంటే ఇది. ఇక్కడ 4 రాడ్లు పీకి బయలుదేరుతాను. మరి నేటికి సెలవు. పూర్తి వివరాలతో మరొక వీడియోలో కలుస్తాను. ఓకేనా? హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. నమో నమః.